యేసుక్రీస్తునామంలో మీకందరికీ వందనములు. క్రైస్తవులు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. రాత్రులు నిద్రపోయే ముందు ప్రార్థన చేసుకొని నిద్రపోండి. ఎందుకంటే అంత్య దినాల్లో ఉంటున్నాం కాబట్టి ఏ క్షణంలోనే ఎటువంటి భయంకర భూకంపాలైనా రావచ్చు. అటువంటి భూకంప స్థితులలో చిక్కుకోకుండా ఉండాలంటే దేవుడు మీతో మాట్లాడాలి. దేవుడు మిమ్మల్ని నడిపించాలి. ఆ సమయంలో దేవుడు మీకు ఒక ఆలోచన దయచేయాలి. మరి ఆ యొక్క స్థితిలో చిక్కుకోకుండా ఉండటానికి ముందుగానే ఒక తలంపు దయచేసి మిమ్మల్ని మీరు ఆ యొక్క గృహాల నుంచి లేదా ఫ్లాట్స్ నుంచి బయటకు తీసుకురావాలి. దానంతటికీ దేవుడు మిమ్మల్ని నడిపించాలి. ఒకేసారి అకస్మాత్తుగా ఎప్పుడు భూకంపం వచ్చేది నాకు తెలిసి దేవుడు కొంత హెచ్చరిక చేస్తాడు. ముందుగా కొద్దిపాటి భూకంపం వస్తుంది. ఇక ఆ భూకంపంలో మెలుకుని మీరందరూ బయటకు వస్తే కనుక ఆ తర్వాత పెద్ద భూకంపం నుంచి తప్పించుకోగలుగుతారు. దేవుడు అకస్మాత్తుగా ఎవరిని కూడా ఒకేసారి చంపేయడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి రాత్రి కాల సమయంలో మీరు ప్రార్థన చేసుకోండి. ఎప్పుడు కూడా భూకంపాల స్థితులలో చిక్కుకోకుండా మరి కీడు మరణం రాకుండా ఉండేటట్టుగా క్రైస్తవులు ప్రతి ఒక్కరు మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేసి తీరుతాడు కాబట్టి మరి మీకు చెప్తున్నాను, మీరు ప్రార్థన చేసుకుని నిద్రపోండి. నిశ్చింతగా మీరు ఉదయమే మెలుకోవచ్చు. ఒకవేళ దేవుడు ఏదైనా విపత్తుంటే దేవుడు మీకు నిద్ర పట్టడం చేస్తాడు. ఆ సమయంలో ప్రార్థన చేసుకోండి. అవసరం మీకు బయటికి వచ్చేయాలని అనిపించి బయటికి వచ్చేసేయండి. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.